మంచిర్యాల జిల్లా మందమరిలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మందమరిలోని ఈద్గా ప్రాంగణంలో ముస్లింలంతా ఒకచోట చేరి నమాజ్ చేస్తూ ఆ అల్లాను ప్రార్థించారు. మజీద్ మౌలానా సమద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఏ విధంగానైతే పవిత్రంగా శాంతిగా ఉంటామో అదేవిధంగా సంవత్సర కాలం పాటు ఉండాలన్నారు. అలాగైతేనే ఈ నెల అంతా చేసిన ప్రార్థనలు చెల్లుబాటు అవుతాయన్నారు. ఈ రంజాన్ వేడుకలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని ఎప్పుడూ ముస్లింలకు అన్యాయం చేయలేదు అని అన్నారు. వక్ఫ్ బోర్డు విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగానే పోరాడుతుందన్నారు. తన కుమారుడు ఎంపీ వంశీకృష్ణతో కూడా ఈ విషయంపై తాను చర్చించానన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మందమరికి సంబంధించిన ఈద్గా ప్రహారీ గోడ విషయంలో 10 లక్షల రూపాయలు తన సొంతంగా ప్రకటించానన్నారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. पूरे तो अल्लाह तबारक व तआला के हुक्मों के मुताबिक गुजारा और फिर साल भर हम अल्लाह तबारक व तआला की नाफरमानी करते रहे तो याद रखिए असर होना चाहिए। बहरहाल जिस तरीके से ఇవాళ ఈద్ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. నేను ప్రొద్దున చెన్నూరు నుంచి స్టార్ట్ చేసి ఆర్కేపీ చేసుకొని ఇప్పుడు మందమరి రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరుల సెక్యులర్ పార్టీ వారు ఏదైతే హక్కులు ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి కూడా మా అబ్బాయి వంశీకృష్ణ ఎంపీ గారు ఈ ప్రాంత ఎంపీ వారు కూడా పార్లమెంట్లో ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఇదేదైతే వక్ఫ్ బిల్లో చేంజెస్ అడుగుతున్నారో ముస్లిం సోదరులు ఇవన్నీ కూడా చేంజెస్ చేయాలని చెప్పి ఆ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీరు ఏదైతే కోరినారో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా భరోసా పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీతో ముందు నడుచుకుంటా అందరం కలిసిపోదామని చెప్పి మీ అందరు ముస్లిం సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చెన్నూరులో అంటే 100 లక్షల రూపాయల వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నేను ఎందుకు ఇవన్నీ వర్క్స్ ప్రారంభం కాలేదని కనుక్కున్నప్పుడు వాళ్ళు అన్నారు కొన్ని చోట్ల ఎందుకంటే ఇది గవర్నమెంట్ నిధులు, దీంట్లో ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే మరి ఇవన్నీ సెట్ కూడా చేసేది అవసరం ఉన్నది. ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిన తర్వాత ఈ నిధులన్నీ కూడా టెండర్ చేసి డెఫినెట్లీ చేస్తామని చెప్పి ఇప్పుడే ఇంజనీర్ గారు మాట ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సిరాజ్ గారు